చెడిన ఈ సమాజాన్ని దేవుడు ఎందుకు సహించాలి? ఎందుకు సహిస్తున్నాడు? ఇది ఈ 3 దినాల సభ కొరకు పెట్టబడిన టైటిల్ అని మీరు అనుకుంటున్నారేమో కానీ, చెడిపోయిన సమాజాన్ని చూసి తమ మనస్సును బాధపరుచుకునే ఏ నీతిమంతుడికైనా వచ్చే మొదటి తలపు ప్రశ్న, తలపులో వచ్చే అతని తలపులలో వచ్చే మొదటి ప్రశ్న, ఎందుకు ఇంకా సహిస్తున్నాడు ఈ భూమిని? ఎందుకు ఇంకా సహిస్తున్నాడు ఈ సమాజాన్ని? ఎందుకు ఇంకా సహిస్తున్నాడు ఈ దుష్ట మానవుణ్ణి? ఈ ప్రశ్న ఖచ్చితంగా ఈ సమాజాన్ని చూసి ఆలోచించే వారికి రాకమానదు. అలా నిట్టూర్పు విడిచి జరుగుతున్న అన్యాయాలను, జరుగుతున్న నేరాలను, ఘోరాలను, జరుగుతున్న హత్యలను, జరుగుతున్న మారణహోమాలను, జరుగుతున్న అత్యాచారాలను, రేపులను మౌనంగా రోధిస్తూ చూడడం తప్ప అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించే మనుషులు చాలా తక్కువే ఉన్నారన్నది నిజం. ఈ క్రమంలో అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అసలు దేవుడు అంటేనే అన్యాయం జరిగినప్పుడు వస్తాడనే మాట ఈ సమాజంలో ఉంది కదా. అన్యాయం జరిగినప్పుడు ఆయన దిగుతాడనే మాట ఉంది కదా. మరి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన దిగటం లేదు, న్యాయం చేయడం లేదు, దుష్టులను శిక్షించటం లేదు? అసలు ఉన్నాడా అని అడిగేవారు ఆ విభాగం, ఆ క్యాడర్ కూడా ప్రపంచంలో ఉన్నారు. ఎందుకంటే దేవుడి గురించి ఇప్పటికే ప్రపంచానికి మనం ఒక మ్యాప్ ఇచ్చాం. అనగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు మనము, అనగా దేవుడు ఉన్నాడని నమ్మేవారు, దేవుణ్ణి ప్రకటించేవారు. అన్యాయం జరిగిన చోట దేవుడు ఉంటాడని, అన్యాయం జరిగిన చోట దేవుడు వస్తాడని, దీనిలోకి న్యాయం చేస్తాడని ఇలాగూ మనం అనేక ప్రసంగాల ద్వారా చెప్పడం కావచ్చు, లేదా అనేక మంది దేవుడు ఉన్నారని ఆస్తికులుగా చెబుతున్న వాళ్ళు కావచ్చు. అన్యాయం జరిగిన చోట దేవుడు ఉంటాడు, వస్తాడు, అవతారం ఎత్తుతాడని వాళ్ళు మాట్లాడడం కావచ్చు. మొత్తానికి ప్రపంచంలో ప్రతి మనిషి మెదడులో మనం ఒకటి దేవుడి గురించి ఒక డయాగ్రామ్ ఇచ్చాం. అదేమిటంటే దేవుడు అన్యాయాన్ని సహించడు, వస్తాడు, దీనులను రక్షిస్తాడు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తాడు. ఈ మాటలు బాగా ప్రబలిపోయాయి. కానీ ఆ మానిటర్ నాన్న చూసుకోండి, ఆ సౌండ్ అలా రాకూడదు. కానీ ప్రపంచంలో వాస్తవికంగా అది జరగటం లేదేమో అనిపిస్తుంది సమాజాన్ని చూసినప్పుడు. ఎందుకంటే ఎక్కడ చూసినా హత్యలు, మారణహోమాలు, రేపులు, దోపిడీలు, దగ, మోసం, అన్యాయం, డబ్బున్నవాడిది పై చేయి, అధికారం ఉన్నవాడిది పై చేయి, దీనులైన వారు, అభాగ్యులైన వారు, అబలలైన వారు, అనాథలైన వారు అన్యాయమైపోతున్న కాలం ఇది. ఎన్నని చెప్పాలి? ఒక్కొక్క సంఘటనను మనం వివరించుకుంటూ వెళితే ఎన్నని చెప్పాలి? ఇలాంటి కాలంలో ప్రతి మనిషి మెదడులో రావాల్సిన ప్రశ్న ఇది, ఎందుకు ఇంకా సహిస్తున్నాడు? చెడిన ఈ సమాజాన్ని దేవుడు ఎందుకు సహించాలి? ఈ ప్రశ్నకు దేవుడే సమాధానం చెప్పాలి, బైబిలే సమాధానం చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులు మనకు తెలియనివి కావు. ప్రపంచ దేశాలు, అందులో మన దేశం భారతదేశం, ఈరోజు జరుగుతున్న అన్యాయాలలో క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలు, సేవకులకు జరుగుతున్న అన్యాయాలు, మనకు జరుగుతున్న ఈ అన్యాయాలను చూస్తున్నప్పుడు అన్యాయంగా సేవకుల మరణాలు ఏంటిదంతా? ఏ అన్యాయాలు ఏంటి? దేవుని సేవే కదా, దేవుని సేవకుడే కదా. దేవుని సేవకునికి కూడా రక్షణ లేదా? న్యాయం లేదా? దేవునికి సేవకునికి కూడా న్యాయం జరగదా? మరి దేవుడు ఏం చేస్తున్నట్లు? అంతేకాదండి, బైబిలులో ఈ ప్రపంచాన్ని పరిశీలిస్తూ తన జీవితకాలం అంతా ఎన్నో విశేషమైన సంగతులను జ్ఞానముగా సముపార్జించిన మహాజ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాస్తూ ఆయన అన్న కొన్ని మాటలను మనం లేఖనాల నుంచి చూద్దాం. ఈరోజు మీరు చదివినటువంటి మాటే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. దుష్టులు క్రమంగా, అంటే పాత నిబంధన కాలానికి
క్రమముగా అంటే ఒక చక్కటి వయస్సుకు వచ్చి వారికి ఎంతోమంది ఆదరణ ఉండి వారి కొరకు ప్రలాపించి వారి శవాన్ని చక్కగా ఒక సమాధికి చేర్చి అన్ని పద్ధతుల ప్రకారం, క్రమము అంటే ఆ రోజు చక్కగా సమాధికి చేర్చటం, శవాన్ని చెల్లాచెదురు చేయడము, అన్యాయంగా చంపడం ఇవి కాదు. అన్యాయంగా ఏమండి మధ్యలో రాలిపోవడం అలా కాదు. దుష్టులైన వారట, చదవండి ఏమంటున్నాడు, దుష్టులైన వారు క్రమంగా పాతి పెట్టే అవకాశం ఉందట. వాళ్ళకి విశ్రాంతిలోకి వెళుతున్నారు, క్రమంగా పాతి పెడుతున్నారు, క్రమంగా పాతి పెట్టబడుతున్నారు. మరి న్యాయంగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలానికి దూరంగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరవబడి ఉండుట. ఏంటి న్యాయంగా నడుచుకున్నవాడికా, దేవుని సేవలో ఉన్నవాడికా ఈ సావు? పూర్ణ వయస్సుకు వచ్చి చక్కగా బ్రతికి చక్కగా తన కుటుంబంతో, చక్కగా తన సంఘంతో, చక్కగా మనుషుల మధ్య చక్కగా క్షేమంగా పూర్ణ వయస్సులో సమాధికి వెళ్ళి చక్కగా సమాధి చేయబడే పరిస్థితి న్యాయంగా నడుచుకున్న వాడికి లేదే. పరిశుద్ధ స్థలానికి దూరంగా కొనిపోబడడం ఏంటి, సమాజం పట్టణం మరవడం ఏంటి, దుష్టులైన వారికి క్రమంగా సమాధికి వెళ్ళే ఛాన్స్ ఏంటి, న్యాయం జరిగించిన వాడికి ఇలాంటి పరిస్థితి ఏంటి? కడుపు రగులుతుంది కదండి, బాధ అనిపిస్తుంది కదండి. ఎందుకు ఇలా జరుగుతుంది? కీర్తనల గ్రంథం దేవుడు రాయించిన మరొక మాట చదువుదాం, సమయం లేదు వాస్తవానికండి. ఈరోజు సభ జరగకూడని పరిస్థితి, కానీ కొన్ని నెలలుగా పేదలైన పిల్లలు, పేద సంఘం అండి, మిషన్ ఫారం సంఘం, పేదలైన వాళ్ళు ప్రయాసపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసను మెచ్చిన దేవుడు వాతావరణాన్ని చల్లబరిచిన ఆయన మీరు జరుపుకోండి, అవకాశం ఇచ్చాడు, మీరు జరుపుకోండి, మీ మనసు మంచిది, జరగాలి, సభ జరగాలి. చాలా అండి, నిజంగా నిజంగా చాలా కష్టపడ్డారు. వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. క్రైస్ట్ చర్చ్ మిషన్ ఫారం వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి కోసమే కొద్ది నిమిషాలు ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అన్నయ్యకి ఫుల్ సమయం ఇద్దాం. ఏమండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 35 నుంచి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 35 నుంచి, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూసి ఉంటిని. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి తిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుతున్నాడు. మొదటి మాట, వాడు మొలిచిన చోట వర్ధిల్లుతున్నాడు. ఎవరు? భక్తిహీనుడు. వర్ధిల్లుతున్నాడా? వాడు క్రమంగా సమాధికి వెళుతున్నాడా? దీనిని చూసి దేవుణ్ణి నిందించే వాళ్ళు ఉన్నారు. న్యాయం ఎక్కడుంది ఈ భూమి మీద అనేవాళ్ళు ఉన్నారు. న్యాయానికి రోజులు కాదండి, న్యాయంగా బ్రతికితే బ్రతకలేమండి. మోసం చెయ్యనిదే, అన్యాయం చేయనిదే, తిరగబడనిదే, కత్తి పట్టనిదే ఈ నేల మీద మనుగడ లేదండి అని అన్యాయమైన మార్గంలోనికి మనుషులందరూ వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? దుష్టుడట, భక్తిహీనుడట, ప్రబలుతున్నాడట, తాను మొలిచిన చోట ఏమవుతున్నాడట? వర్ధిల్లుచున్నాడు, వర్ధిల్లుచున్నాడు, వర్ధిల్లుచున్నాడు. అయితే వాళ్లకు తెలియని మరొక నిజం ఏమిటంటే, తర్వాత చూడండి, అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడుండడు. అది ఎప్పటికి జరుగుతుంది? మనుషులకు అంత ఒప్పిక ఉండటం లేదు. ఈరోజు చూస్తున్నాం, ఎవరు దేశాన్ని దోచుకుంటున్నారో వాళ్ళకే కోట్లు 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 కేసులు వస్తున్నాయండి. ఒక పక్క ఇదిగో ఈ కుంభకోణం, ఈ కుంభకోణం, ఈ కుంభకోణం, ఈ కుంభకోణం, ఈ కుంభకోణాలలో ఇంత తినేశారు, ఇంత తినేశారు, ఇంత తినేశారు, ఇంత తినేశారు. పేదవాడి నోటికి అందవలసినటువంటి పట్టెడు అన్నం కూడా అందకుండా
దగాకోర్లు చివరికి పశుగ్రాసాన్ని కూడా, పశువుల దగ్గర గ్రాసాన్ని కూడా మింగేసేటువంటి బడాచోర్లు. కానీ వాళ్ళు బాగున్నారండి, గొప్ప గొప్ప భవనాలు కట్టుకున్నారండి, ఆస్తులు పెంచుకున్నారండి, కుబేరులలో గొప్ప స్థానంలో కూర్చున్నారండి. ప్రపంచ కుబేరులలో మొదటి స్థానం, రెండో స్థానం, మూడో స్థానం మాది అంటున్నారండి. వాళ్ళు అంత బాగున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇలా జరగట్లేదు? కష్టాలన్నీ పేదవాడికి, కష్టాలన్నీ దీనుడికి, శ్రమలన్నీ మాలాంటి వాళ్ళకి, న్యాయంగా బ్రతికే వాళ్ళకి, నిజంగా దేవుని సేవని ముందుకు వెళుతున్న వాళ్ళకి శ్రమలు, దెబ్బలు, చావులు, మరణాలు, హత్యలు. కానీ టైం ఉందట, టైం వస్తుందట. ఒకడు వెళ్ళి చూడాలట, అప్పుడు వాడు ఏమవుతాడట? కనపడ్డట. అంటే దేవుడు యాక్షన్ తీసుకోవడానికి ఎందుకో కొంత టైం తీసుకుంటున్నాడు, చాలా టైం తీసుకుంటున్నాడు. వాళ్ళు పూర్తి ఆయుష్తో సమాధికి చేరుతున్న వారు ఉన్నారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు, ఒక అన్యాయస్తుడు, ఒక దొంగ, ఈ దేశాన్ని లేదా ఈ ప్రపంచంలో అనేక ప్రజలను దోచుకుంటున్న దొంగలైన వాళ్ళు పరిపూర్ణమైన ఆయుష్తో బ్రతుకుతున్నారు. ఎందుకు దేవుడు వారికి శిక్ష లేట్ చేస్తున్నాడు, తీర్పు లేట్ చేస్తున్నాడు? ఇదంతా చూసి దేవుడు లేడు అనుకునే వాళ్ళ మాట ఒకవేళ నిజమా? లేక దేవుడు ఉండి కూడా సహిస్తున్నాడా? ఒకవేళ సహిస్తున్నాడన్న మాట నిజమైతే ఎందుకు సహిస్తున్నాడో కూడా తెలియాలి, కారణం ఏంటో తెలియాలి, వాళ్ళ మీద ఆయనకున్న ప్రేమ ఏంటో తెలియాలి. అన్యాయం జరుగుతుంది తన పిల్లలకైనా, అన్యాయం చేసిన వాడు ఎందుకు క్షేమంగా ఉన్నాడో తెలియాలి. ఇది తెలియకపోతే దేవుణ్ణి నమ్మే పరిస్థితులు లేవు. నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా సన్నగిల్లిపోయే పరిస్థితులు దాపురిస్తాయి. అందుకే ఈ సమాజానికి దేవుని పక్షంగా నిలబడి దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని ఈ సమాజానికి చాటవలసిన బాధ్యత సంఘానిది. దేవుని గొప్ప నీతిని, గొప్ప న్యాయమును, ఆయన ఔన్నత్యమును చాటవలసిన బాధ్యత సంఘానిది. ఆ బాధ్యత తీసుకున్న క్రైస్ట్ చర్చ్ గుంటూరు మిషన్ ఫారం వారిని అభినందిస్తూ, మరిన్ని సంగతులు ఈ మొదటి దినం సమయం లేదు కనుక ఎక్కువ సంగతులు అన్నయ్య ద్వారా విందాం. తల వంచండి, ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, న్యాయముగా ప్రవర్తించు వారు దూరముగా పరిశుద్ధ స్థలమునకు కొనిపోబడి మరువబడడం, అన్యాయం పొందడం, క్రమముగా సమాధికి వెళ్ళకపోవడం, దుష్టులైన వారు, భక్తిహీనులైన వారు క్రమముగా పాతి పెట్టబడడం ఈ ప్రపంచంలో సూర్యుని కింద జరుగుతున్న దురవస్థలలో ఒకటి. దుష్టులు ప్రబలి మొలిచిన చోటే పచ్చగా వర్ధిల్లడం ఈ ప్రపంచంలో కనబడుతున్న దుస్థితి. దీనికి కారణం ఏంటో, మీరు వారిని ఎందుకు సహిస్తున్నారో ఈ ప్రపంచం ఎరుగవలసిన పరమార్థం దాగి ఉంది. మిమ్మల్ని ప్రశ్నిస్తూ, అనుమానిస్తూ, అవమానిస్తున్న లోకానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను మీ కుమారుని క్షేమంగా మా పట్టణానికి తీసుకొచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఆయన నోట మీ మాటలుంచి ప్రతి ప్రశ్నకు సమాధానం నిమ్మని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.